అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి నిగమకల్పతరోః గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. అవిముక్త క్షేత్రం వారణాసిలో ఆనంద కాననంలో మళ్ళీ ఈ రోజు నుంచి శ్రీమద్ భాగవతాన్ని సప్తాహ దీక్షతో ప్రవచనం చేసుకోగలుగుతున్నాం. ఓ పక్కన 9 మంది పారాయణము చేస్తున్నారు. ఇది కాశీ విశ్వనాథుని దివ్య సంకల్పం. ఈ సంకల్పం కాశీ విశ్వనాథుడు అమెరికాలో ప్రస్తుతం నివసిస్తున్నటువంటి శ్రీ సరిత గారు నారాయణ పరమేశ్వర దంపతులకు అందించాడు. నారాయణ గారు 2 పేర్లు తనలో ఇముడ్చుకున్న పుణ్యాత్ముడు. నారాయణ పరమేశ్వరన్ ఆయనలో శివుడు ఉన్నాడు, కేశవుడు ఉన్నాడు. ఈ రెండింటికి అభేదం పాటించేవాడు మాత్రమే భాగవతం వినడానికి అర్హుడు. అటువంటి పుణ్యాత్మునికి వారణాసిలో మోక్షక్షేత్రంలో శ్రీమద్ భాగవతాన్ని సప్తాహ దీక్షతో పారాయణము చేయించాలని, ఆ పారాయణలో ఉన్న కొంత సారాంశాన్ని వినాలని కోరిక కలిగింది. కోరిక కలిగిన శివుడు నెరవేర్చాలి. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా కలిగింది. అందుకే సప్తమోక్షపురాలలో అత్యంత ఉత్తమమైనటువంటి ఈ వారణాసి క్షేత్రంలో ఆ కార్యక్రమం ప్రారంభమయ్యింది. చక్కగా మండపారాధన జరుగుతున్నది. లక్ష్మీనారాయణులు కొలువై ఉన్నారు అక్కడ. ఓ పక్కన కేదార ఘట్టం ఉన్నది, గంగానదీ తీరం. ఇక కాశీక్షేత్రానికి పోషకుడు మాధవుడు. ఆ మాధవుని చరిత్ర భాగవత గ్రంథం. భాగవతం వినాలి అంటే ముందు తానెవరో తెలుసుకోవాలి. తానెవరో తెలుసుకోవాలి అంటే అసలు మన శరీరమే ఒక పురము అనే భావన రావాలి. అలా వచ్చినవాడు మాత్రమే, వైరాగ్య సంపన్నుడు మాత్రమే భాగవతం వినడానికి అర్హుడవుతాడు. యదం శరీరం పురం ఇది జ్ఞాత్వా, ఈ శరీరమును పురమును అని గ్రహించు. నీ శరీరానికి ఒక పురము అని పేరు. ఎక్కడైనా నగరానికి సింహద్వారం మొదలుకొని పూర్వకాలంలో కొన్ని ద్వారాలు ఉండేవి. ఒక నగరం కట్టాలంటే, ఒక పురం కట్టాలంటే దానికి నియమం ఉందండో, దానికి కూడా ఒక వాస్తు ఉంది. వాస్తులో పద్ధతులు పాటించకపోతే ఆ పురాలు ఎక్కువ కాలం ఉండవు. ఉదాహరణకి దక్షిణ ద్వార రహిత,
దక్షిణం వైపు ద్వారం లేకపోతే వర్ధమాన ధనప్రద. అటువంటి పురము, పురి అనే ఇది ఈకారాంత స్త్రీలింగం, పురం అనే శబ్దం అయితే నపుంసకలింగం అనుకోండి. దక్షిణం వైపు ద్వారము లేనటువంటి నగరమును వర్ధమాన నగరము అంటారు. అటువంటి నగరం ధనాన్ని ఇస్తుంది చండి, ధనప్రద పురి లేక నగరి. అదే పశ్చిమం వైపు ద్వారం లేకపోతేనో అటువంటి వాడికి జ్ఞానం కలుగుతుంది. తూర్పు ఉత్తరం వైపు కనుక ద్వారాలు లేకపోతే ఆ నగరం ఎక్కువ కాలం నిలబడదు, భ్రష్టం అవుతుంది. అందుకని ఎక్కడికక్కడ ద్వారాలు ఎలా పెట్టాలి, ఒకవేళ 4 వైపులు ద్వారం పెడితే ఎలా ఉంటుంది చెప్పారు. 4 వైపుల ద్వారం ఉంటే మాత్రం మళ్ళీ ఆ నగరం కలియుగాంతం వరకు ఉంటుందిట. ఒక్క ఉత్తరం లేక తూర్పు ఈ రెండు విడివిడిగా ఉండొచ్చు తప్ప 4 వైపుల ద్వారాలు ఉండాలంటే మాత్రం తప్పనిసరిగా తూర్పు ఉత్తరం ఉంటేనే పశ్చిమం దక్షిణం వైపు ద్వారాలు పెట్టాలి. ఇది నగరం వరకు చెప్పేది, ఇంటి వాస్తు వేరు. మళ్ళీ అలా కాకుండా భగవంతుడు ఒక విచిత్రమైన పురమును సృష్టించాడు. ఈ పురమునకు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం 4 వైపుల ద్వారాలు ఉన్నాయండోయ్. తూర్పు వైపు 5 ద్వారాలు ఉన్నాయి, ఉత్తరం వైపు 1 ద్వారం ఉంది, దక్షిణం వైపు 1 ద్వారం ఉంది, పశ్చిమం వైపు 2 ద్వారాలు ఉన్నాయి. అటువంటి పురంలోకి కొంతమంది ప్రవేశించారు. ఇటువంటి 9 ద్వారములు ఉన్నటువంటి పురము ఎక్కువ కాలం ఉండదు. ఈ పురములో ప్రవేశించిన వాడినే జనుడు అంటారు. అలా పురంలో ఉన్న జనుడు కనుక వాడికి ఏమని పేరు? పురంజన అని పేరు. వాడికి పురంజనుడు అంటారు. ఇప్పుడు మనందరం ఆ పురంజనుడు. మన శరీరంలో 9 ద్వారాలు ఉన్నాయి. ఈ తల ఉన్న ప్రాంతం ఉందే, ఈ పైభాగం, ఈ కంఠం దగ్గర నుంచి పైభాగాన్ని ఏమంటారు? తూర్పు పూర్వద్వారం అంటారు. నాభి కింద భాగాన్ని పశ్చిమ ద్వారం అంటారు. ఇటువైపు కుడివైపు ఉందే మనకి కుడి చెయ్యి, ఇటువైపు ఉన్నదాన్ని దక్షిణ ద్వారం అంటారు. ఈ ఎడం వైపు ఉన్నటువంటి దాన్ని ఉత్తర ద్వారం అంటారు. ఇప్పుడు మొత్తం ఎన్ని ద్వారాలు ఉన్నాయో చూద్దాం ఒకసారి. పశ్చిమం వైపు 2 ద్వారాలు ఉన్నాయి. అంటే కింద మలద్వారం ఒకటి, మూత్రద్వారం ఒకటి. ఈ మలమూత్రాలు విడిచే 2 ద్వారాలు పడమర వైపున్న తలుపుల్ట. ఒకటి పెద్ద ఒకటి చిన్న అయి ఉండొచ్చు, కానీ మొత్తం మీద 2 తలుపులే. ఇంకా దక్షిణం వైపు 1 ద్వారం ఉంది, అంటే కుడి చెవి. ఎడం వైపు ఉత్తరం వైపు 1 ద్వారం ఉన్నది, అది ఎడమ చెవి. అక్కడికి ఎన్ని అయ్యాయి? పశ్చిమం దగ్గర 2 ద్వారాలు, ఉత్తరం వైపు ఎడమ చెవి 1 ద్వారం, దక్షిణం వైపు కుడి చెవి 1 ద్వారం, వెరసి 4 ద్వారాలు. ఇంకా పైన తూర్పు భాగంలో 5 ఉన్నాయి. ఈ 4 కాక ఇంకా 5 ఉన్నాయి. 5 ఏమిటనమాట? నోరు, 2 ముక్కు రంధ్రాలు, 2 కన్ను రంధ్రాలు. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మొత్తం చెప్పండి? 5. ఈ నవద్వారములతో కూడినటువంటి ఈ పురమును చాలా విచిత్ర పురం అంటారు. ఈ పురం వాస్తునకు కొంచెం విరుద్ధంగా ఉంటుంది, శాశ్వతంగా ఉండేది కాదు. దీంట్లో కాపురం ఉండేవాడు వాడి ఓపికను బట్టి 10 ఏళ్ళో, ఏడాదో, లేకపోతే నెలో, 25 ఏళ్ళో, 30 ఏళ్ళో, 100 ఏళ్ళో, మొత్తం మీద ఇందులో ఎక్కువ కాలం ఉండడు వీడు. ఇది రెంటెడ్ హౌసే, శాశ్వతమైనటువంటి నగరం కాదు. అందుకని భగవంతుని చేత 9 ద్వారములు, 4 వైపుల ద్వారములు కలిగినటువంటి ఒక పురం సృష్టించబడింది. ఈ పురములో ఉన్న జీవుణ్ణి పురంజనుడు అంటారు. ఇలాంటి పురంజనుల యొక్క జీవనం స్వల్పము అన్నారు. ఈ పట్టణంలో 5 తలలు కలిగిన ఒక పాము నిరంతరం కాపలాగా తిరుగుతూ ఉంటుంది. పేరుకి కాపలాగా వస్తుంది, కానీ మన దుంప తెంచడం దాని ఉద్దేశంట. మనకి సేవ చేసేవాళ్ళు చాలా రకాలు ఉంటాయి. కొంతమంది ఏమో మనం బాగుండాలని సేవ చేస్తారు, కొంతమంది వీడిని ఎప్పుడు చివరిదాకా దోచేద్దామని సేవ చేస్తారు. సేవకులు మనకి సేవకులు అవుతారు కొన్ని చోట్ల సేవకులకి మనం సేవకులు అవుతాం. మనల్ని నాశనం చేసే ఒక గొప్ప సేవకురాలు మన శరీరంలో ఉందిట. దానికి 5 తలలట. దాని పేరు పాము అన్నారు. ఓ సర్పం కాపలాగా వస్తుంది. ఆ సర్పమే పంచప్రాణములతో కూడినటువంటి ముసలితనము అని పిలువబడే సర్పం. దాన్ని జర అంటారు. ఏమంటారు? జర.
ముసలితనం మన కాపలాకి వస్తుంది. అంటే నాయనా, నువ్వు శరీరంలో ప్రవేశించావు, ప్రస్తుతం కుర్రాన్ని అనుకుంటున్నావు, పొట్టిగా ఉన్నాను అనుకుంటున్నావు, బక్కగా ఉన్నాను అనుకుంటున్నావు, దుఃఖలో ఉన్నాను అనుకుంటున్నావు, దృఢంగా ఉన్నాను అనుకుంటున్నావు. నేను పట్టుకుంటున్నాను రా అబ్బాయి. నేను పట్టుకున్నటువంటి వాడు ఎవడు జీవితంలో శాశ్వతంగా సుఖంగా ఉండలేడు. కళ్ళు మూసి తెరిచేలోపు నేను నిన్ను పట్టుకుంటాను, నీ పంచప్రాణాలని ఆవహిస్తాను, క్రమక్రమంగా నెత్తి మీద జుట్టు ఊడగొడతాను, నల్లగా ఉన్న జుట్టు తెల్లగా మారుస్తాను, గట్టిగా ఉన్న దంతములను కాస్త మెత్తబడిస్తేలా చేస్తాను, సెకండ్ ఫ్లోర్లో రూమ్ ఉంటే ఎక్కలేని స్థితికి తీసుకొస్తాను, నీ శరీరాన్ని కదలకుండా చేస్తాను అని పంచప్రాణములను ఆవహించేటటువంటి ఒక సర్పం మనల్ని కాపలా కాస్తూ ఉంటుంది. కాపలా కాస్తూనే మనల్ని పట్టుకుపోతుంది. అదే జర. ఇక ఈ పురంలో ఒక పరమసుందరిమణి కాపురం ఉంది. ఆవిడ పేరే కామం, కోరిక. ఈ కామం చాలా విచిత్రమైనది. రకరకాల కోరికలు కలిగేలా చేసి మనల్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. దీనికి ప్రజ్వరుడు అని కూడా ఒకడు ఉన్నాడు. వాడు అప్పుడప్పుడు ఇందులోకి వచ్చి బాగోగులు చూస్తూ పోతూ ఉంటాడు ఈ పురంజనుణ్ణి. ప్రజ్వరుడు అంటే ఏంటనమాట, ఓసారి చలి లేకపోవటం, ఓసారి ఆకలి, ఒక్కొక్కప్పుడు దప్పిక, ఒక్కొక్కప్పుడు నిద్ర, ఒక్కొక్కప్పుడు అలసట, ఇవన్నీ కలిగించేవాడిని ప్రజ్వరుడు అంటారు. దీని గురించి తెలియాలంటే భాగవతం దశమస్కంధంలో బాణాసురుడి కథ కూడా చదవాలి. సరే, వైష్ణవ జ్వర శివజ్వరాల యుద్ధం కూడా తెలియాలి. ఈ ప్రజ్వరుడు ఈ పురంజనుడిని పట్టుకుని ఒక్కొక్కప్పుడు ఏం చేస్తారనమాట, ఫిబ్రవరిలో వచ్చి భాగవత సప్తాహం చేసినప్పుడేమో టోపీలు పెట్టుకునేలా చేసి, వేడినీళ్ళు పోసుకునేలా చేసి గజగజగజ వణికిస్తాడు. అదే మళ్ళీ మార్చిలో వచ్చేసరికి హై బాబోయ్ ఏసీ ఉంటే బాగుండండి అనిపించేలా చేస్తాడు. మేడ మెట్లెక్కుతున్నప్పుడు ఆయాసం వచ్చేలా చేస్తాడు, దిగుతున్నప్పుడు ఇంకో రకంగా చేస్తాడు. ఇలా నిమిషానికి ఒక్కొక్క రకమైన బాధ శరీరంలో కలిగిస్తూ ఉంటాడు. చివరికి ఈ పురము శిథిలం అయిపోతుంది. కట్టుకున్న ఈ కోట కూలిపోతుంది. కూలిపోయిన ఈ కోటను తీసుకెళ్ళి ఏం చేస్తారనమాట, నలుగురు మనుషులు చిచ్చిచ్చి ఈ కోట కూలిపోయిన కోటను డస్ట్బిన్లో వేసేద్దాం అని దీనికోసం ఓ బుల్డోజర్ తీసుకొచ్చి మొత్తం తవ్వేసి ఓ చోట పారేస్తాడు. ఆ పురంజనుడే ఇప్పుడు మీరందరూ నేనును. అదే ఈ పురం. ఇందులో నవరంధ్రాలు ఉన్నాయి కదా, శబ్ద రూప రసస్పర్శ గంధాలు అనేటటువంటి 5 తన్మాత్రలతో కూడిన నవరంధ్రములతో కూడినటువంటి నాగ కూర్మ క్రొకర దేవదత్త ధనంజయములు అనేటటువంటి పంచ ఉపప్రాణములతో కూడినవి. మన శరీరంలో 10 ప్రాణాలు ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములేమో ప్రధాన ప్రాణాలు. ఉపప్రాణాలు అంటే నాగ కూర్మ క్రొకర దేవదత్త ధనంజయాలు అంటారు. ఈ 5 ప్రాణములతో కూడిన శరీరం చివరికి ప్రపంచం పాలైపోతుంది, పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇది తెలుసుకుని ఉన్న జీవితం ఇంతే, ఎప్పటికీ ఈ శరీరము శాశ్వతము కాదు, నువ్వు ఎన్ని రకములుగా దీనిని పోషించినప్పటికీ ఇది నీ వెంట రాదు. నీ గృహం, నీ దార, లేక నీ భర్త, నీ ధనం, నీ మనవడు, నీ మనవరాలు ఇవేవి నీ కూడా రావు. తణుకులో ఉన్న, పుణుకులో ఉన్న, ఖమ్మంలో ఉన్న, ఇంకో హైదరాబాద్లో ఉన్న, విజయవాడలో ఉన్న, ఏలూరులో ఉన్న, చివరికి నీ శరీరం గతి ఇదే అని తనకు తాను చెప్పుకొని జ్ఞానోదయమై ఈ శరీరము ఉండగానే ధర్మమును సాధిద్దాం, శరీరం ఉండగా అర్థములు సాధిద్దాం, శరీరంతో ధర్మబద్ధ కామములు సాగిద్దాం, చివరికి ముక్తి పొందుదాం అని భావించడమే సాధన. ఆ సాధన చెయ్యాలనుకున్న వాడికి ఒక అపూర్వవరం శ్రీమద్భాగవతం. అందుకే శ్రీమద్భాగవతం పురాణమమలం అన్నారు. భాగవతం స్వచ్ఛమైన, ఏ కాలుష్యము లేనటువంటి పరమ పవిత్రమైన గ్రంథం. ఈ గ్రంథం మనల్ని అన్ని రకాలుగా అనుగ్రహిస్తుంది. ధర్మం, అర్థం, కామము ఇస్తుంది, మోక్షము ఇస్తుంది. ఇది తెలుసుకోవాలంటే పరమాత్ముడైన కృష్ణుడిని పట్టుకున్న భగవద్భక్తుల చరిత్ర వినాలి. ఆ భగవద్భక్తుల చరిత్రయే శ్రీమద్భాగవతం. భగవంతుని చరిత్ర భాగవతం, భగవద్భక్తుల చరిత్ర భాగవతం. అందుకే భగవతః ఇదం, భాగవతానాం ఇదం అన్నారు. ఒకానొకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భూమండలం మీద అవతరించి 125 సంవత్సరముల కాలం భూమండలంలో ఉండి సంపూర్ణంగా ధర్మాన్ని సంస్థాపన చేసి మళ్ళీ అవతారం చాలించాడు. ఆయన అవతారమూర్తిగా ఉన్నప్పుడు భూమి మీద
మానవ రూపంలో తిరిగినప్పుడు జనులను అనుగ్రహించినప్పుడు ఆయన పుట్టిన దగ్గర నుంచి శరీరం విడిచిపెట్టేదాకా చేసిన లీలలు, ఆ లీలల్ని గ్రహించిన భక్తులు, ఆయన్ని సేవించిన మహాత్ములు, వీరందరి దివ్య చరిత్రమే శ్రీమద్భాగవతం. ఇది అపూర్వమైనటువంటి వేద సారం. వేదము అంత తేలిక ఎవరికి అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. అందులో ఉన్న సారం చాలా కష్టం తెలుసుకోవటం. అందుకే ఆ వేదం యొక్క సారమును ఓ రసంగా తీసి ఫ్రూట్ జ్యూస్గా చేసి గ్లాసులో పోసి మీకు ఇచ్చారట. ఆ సారమే ఈ భాగవతం అంటే. ఓ మామిడి పండు మీకు ఇచ్చారనుకుందాం. వేసవకాలం వస్తున్నది, తీయ మామిడి చెట్లు ఉన్నాయి ఇప్పుడు క్రమక్రమంగా. తనంత తాను పండిపోయినటువంటి ఒక పండు తీసుకోండి, మళ్ళీ పచ్చికాయ కోసి గదిలో పెట్టి దాని కింద పొగ పెట్టి కంపు చేసి లేదా దాని మీద కెమికల్స్ చల్లి కృత్రిమంగా తయారు చేసినటువంటి ఫలం అయితే రుచిగా ఉండదు, అది తింటే నోరు పొక్కిపోతుంది. అలా కాకుండా ఓ మామిడి చెట్టు ఉన్నది, ఆ చెట్టుకి పండు కాసింది, ఆ పండు ఎవరూ కొయ్యకుండా తనంత తానే బాగా పండి కింద పడిపోయింది, అది కూడా చిలక్కొట్టిన పండు. అటువంటి పండుని తినమనిస్తే మీరు తినడం తేలిక. కానీ ఆ పండును కూడా మళ్ళీ ఏం చేసేట ఒక ఆయన, ఎంత పండిపోయిందైనా చిలక్కొట్టిన పండైనా పాపం నోట్లో పెట్టుకుని కొంతమంది కొరకలేరు. అందులో కొంతమందికి ఏంటో పిచ్చనమాట, నిద్రపోతున్నప్పుడు కూడా ముసుగు గుడ్డ పెట్టుకు పడుకుంటూ ఉంటారు, అదో వెర్రి. అలాంటి వాడికి పండిస్తే గుడ్డ వల్ల ఈ మాస్క్ వల్ల లోపలికి వెళ్ళడం కష్టం, వాడికి రిస్క్ అనుకుని పాపం ఒక ఆయన ఏం చేసేట, ఆ తొక్క తీసి పీచు గొడవ లేకుండా మొత్తం పండంతా రసం పిండి మళ్ళీ ఈ రసములో ఎక్కడైనా పీచు పళ్ళల్లోకి వస్తుందేమో, పేచీ వస్తుందేమో అని వడగొడ గట్టి ఫిల్టర్ చేసి గ్లాసులో పోసి ఇచ్చాట. ఇప్పుడు ఈ గ్లాసులో ఉన్న జ్యూసు తాగగలరా లేదా? ఎంత హాయిగా తాగచ్చు, గడుక్కుని తాగేయచ్చు. అదే భాగవతం అన్నారు. కానీ మామూలు మామిడి పండు కాదట. నికమ్మ కల్పతరోహ గళితం ఫలం. వేదం ఒక కల్పవృక్షం. ఆ వేదం అనే కల్పవృక్షమునకు కాసి పండి తనయంత తాను కిందకి గళితం అయిపోయింది, రాలిపోయింది. కొయ్యక్కర లేకుండా టక్కన తొడిము నుంచి ఊడి కింద పడింది. దాన్ని చిలక ముట్టుకుంది అంటే అర్థం ఏంటి? సుఖయోగీంద్రుడి నోట్లోంచి బయటకు వచ్చింది. సుకుడి నోట్లో పడితే భాగవతానికి మాధుర్యం వస్తుంది, అభినవ సుకుడి నోట్లోంచి వస్తే భాగవతం వినబుద్ధి వస్తుంది. ఎప్పుడైనా చిలుక నోట్లో ఉన్న లాలాజలం వల్ల పండు ఇంకా రుచిగా ఉంటుందంటో. అందుకే పూర్వం చిలకొట్టుడు పండు అంటే ఇష్టపడేవారు. ఋషులు కూడా దాన్ని తింటారు, అది ఎంగిలి కాదు మళ్ళీ. అందువల్ల ఏమైంది, చిలుక నోట్లోంచి వచ్చిన లాలాజలం వల్ల పండుకి ఎలా మాధుర్యం వచ్చిందో సుకుడి నోట్లోంచి బయటికి రావడం వల్ల అమృత ద్రవ సంయుతమైంది, అమృత ద్రవంతో కూడింది అది. ఆ ద్రవం తాగితే ఉపద్రవం ఉండదు జీవితంలో. అదే భాగవతం అనే ఒక ఫలరసం. అది అసలు రసానికి నిలయం. రసం అంటే అందులోనే ఉంది. ఆ రసాన్ని ఏ ఇబ్బంది లేని దాన్ని, తొక్క గుజ్జు టెంక ఇలాంటివి లేనటువంటి దాన్ని, పీచు లేనటువంటి దాన్ని హాయిగా తాగండి. తాగితే శరీరం ఆరోగ్యవంతం అవుతుంది, శ్రమ లేకుండా ఆరోగ్యవంతం అవుతుంది. అదే భాగవత రసం తాగితే శరీరము మనస్సు రెండూ స్వస్థత పొందుతాయి, రెండూ స్వాస్థ్యం పొందుతాయి. అటువంటి వాడు శాశ్వత కైవల్యం పొందుతాడు. ఈ చరిత్ర ఆశ్చర్యకరమైనది, విచిత్రమైనది. ఇది కష్టం కాదండోయ్, చెప్పడం కష్టం కష్టమా? భాగవతం చెప్పడం కష్టమని ఎవడనంటే వాడికి భాగవత తత్వం తెలియదు, మూఢుడట. భాగవతము తెలిసి పలుకుట చిత్రం. ఎందుకంటే అందులో అనేక విచిత్రములైన భావాలు ఉంటాయి. ఈ క్షణంలో ఉన్న భావం మరో క్షణంలో ఉండదు. కాబట్టి అది తెలుసుకోవడం చిత్రం తప్ప ఎప్పుడూ కష్టము కాదు. ఒకప్పుడు మహాభారత యుద్ధం జరిగింది. ఆ మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణీల సైన్యం నశించిపోయింది. చివరికి ఏం మిగిలింది రండి, పాండవులు 5గురు, వాళ్ళ ఆవిడ మిగిలారు. ధృతరాష్ట్రుడు వాళ్ళ ఆవిడ మిగిలారు. ఏరైనా ఒకటి అటైనా ఇటైనా వాళ్ళకి మిగిలింది లేదు, వీళ్ళకి మిగిలింది లేదు. యుద్ధం అంటూ జరిగితే ఎక్కడైనా అంతే. ఎక్కడైనా యుద్ధం జరిగితే చివరికి ఉక్కిరి బిక్కిరి, అక్కడ మిగలదు ఇక్కడ మిగలదు. యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ పాపం మహానుభావుడు కనుక ధర్మరాజు నాలాంటి అమాయకుడు కనుక, ధర్మాత్ముడు కనుక తన వంశం నాశనం అవ్వడానికి, తన పతనానికి, తన దుఃఖానికి మూలకారకుడైన పెదనాన్నగారిని గుడ్డాయన్ని పట్టుకొచ్చి ఆయన్ని ఓ పక్కన సింహాసనం మీద పెట్టి రోజు వారికి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకుని ఏ పనున్నా చేసేవాడు. అది మహాత్ముల లక్షణం. దుర్యోధనుడి చావు తన వల్ల జరగలేదు. దుర్యోధనుడు చేజేతులారా చచ్చాడు. అయినా సరే కొడుకు పోయినటువంటి బెంగతో ఉంటాడు ఈయన, పెద్ద ఆయన.
తండ్రి లాంటివాడు, ఆయన ధర్మమూర్తి గనక ఆయనకి దుఃఖం కలగకుండా ప్రతిదినము నమస్కరించి తన ఆదాయము ఖర్చులు చెప్పి నీ ఆశీర్వచనంతో రాజ్య పరిపాలన చేస్తున్నాను అనేవాట. ఒక రోజున విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. అన్న మహారాజా, ఇంకా ఎంతకాలం ఈ రాజ్యంలో ఉంటావు? ముసలితనం వచ్చింది, నీ శరీరం సర్వనాశనం అయిపోతుంది. అయినా ఇంకా నీకు ఈ గృహం మీద వ్యామోహం లేదా? కొంతమంది జీవితం ఇంతే, చచ్చేదాకా ఇల్లు 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 అని వెంపర్లాడుతూ ఉంటారు, ఇంకా ఏవో సుఖాలు ఉంటాయనుకుంటారు. అటువంటి దౌర్భాగ్యంలో నువ్వు కూడా చేరిపోయావా అని చాలా గట్టిగా మందలించాడు. ఇప్పుడు ఒక ముక్కలో చెప్పాలంటే, ఇంకా ఇంట్లోనే కూర్చున్న చాలామంది అంతా ధృతరాష్ట్రుళ్ళు, జ్ఞానోదయం కలిగించిన వాడు విదురుడు అనమాట, ఒక మహాత్ముడు కనుక. ఎంత మంచి మాట అన్నాడో తెలుసా? పుట్టంధుండవు పెద్దవాడవు మహాభోగంబులాలేవు, నీ పట్టెల్లో చెడిపోయే దుస్సహజరాభారంబుపై గ్రప్పే, నీ చుట్టాలెల్లరూ పోయిరి ఆలు మగలు శోకంబునన్ మగ్నులై, కట్టాదాయల పంచనుండతగవే కౌరవ్య వంశాగ్రణి. పుట్టుకతో గుడ్డాడివి, మధ్యలో గుడ్డితనం రాలేదు నీకు, జాత్యంధుడివి నువ్వు. కొంతమందికి ఏదో దురదృష్టం వల్ల మధ్యలో కళ్ళు పోతాయి, కానీ నువ్వు పుట్టుకతోటి గుడ్డివాడివి. అది సరిపోక ఇప్పుడు పెద్దవాడివి. ఏ భోగాలు ఉన్నాయి ఇప్పుడు? మహాభోగాలు లేవు. నీ కొడుకు ఎప్పుడో పోయాడు కనుక నీ భోగాలు కూడా పోయాయి. నీ చుట్టాలంతా పోయారు. దౌర్భాగ్యుడు కనుక నువ్వు యుద్ధానికి నీ కుమారుడిని ప్రోత్సహించావు, వాడిని అదుపులో పెట్టలేదు. అందుకే నీ తమ్ముడు బాహ్లికుడు మొదలైన వాళ్ళతో నీ పిన్నాన్న బాహ్లికుడు పోయాడు. ఆ బాహ్లికుడు కొడుకు సోమదత్తుడు పోయాడు, వాడు నీ సోదరుడు. ఆఖరికి మనవడు భూరిశ్రవుడు కూడా పోయాడు. దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అని ముగ్గురు అన్నదమ్ములు. అందులో దేవాపి అనేవాడు నాస్తికుడైపోయాడు. దాంతో వాడిని చిన్నప్పుడే రాజ్య బహిష్కరణ శిక్ష విధించి బయటికి గెంటారు. రెండో వాడు శంతనుడు రాజయ్యాడు. ఆ శంతనుడు కొడుకే భీష్ముడు, ఆ శంతనుడు కొడుకే విచిత్ర వీరుడు చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు కొడుకు ఇదిగో ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. ఆ మూడోవాడు బాహ్లికుడు, శంతనుడి తమ్ముడు. ఎంత ముసలాడో ఆలోచించండి. అంటే శంతనుడి కొడుకు అయినటువంటి విచిత్ర వీరుడికి భీష్ముడికి కూడా పిన్నాన్న బాహ్లికుడు. వాడు భీముడి చేతిలో గదాఘాతానికి ముక్కలు ముక్కలై తల తెచ్చాడట ముసలాడు. వాడి కొడుకు సోమదత్తుడు అని ఉన్నాడు. అంటే ధృతరాష్ట్రుడికి ఏమవుతాడు? తమ్ముడు అవుతాడు, పిన్నాన్న కొడుకు కనుక. వాడు కొడుకు భూరిశ్రవుడు. వాళ్ళు మహావీరులే, కొంత అంతో ఎంతో ధర్మం ఎరిగిన వాళ్ళు. దుర్మరణం పాలైపోయారు. నీ చుట్టాలంతా పోయారు, సోదరులు పోయారు, నీ కొడుకు పోయాడు. నీ మొగుడు పెళ్ళాలిద్దరూ ఎప్పుడు చూసినా కొడుకు 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 అని కొడుకు కోసం కోడళ్ళ కోసం ఏడుస్తూ కూర్చున్నారు. శోకంబునన్ మగ్నులై కట్టా దాయల పంచనుండ తగవే. ఇద్దరు ఏడుస్తూ ఇంకా ఈ దాయాదుల దగ్గర పడుంటారా? సిగ్గులేదు తిండి తినడానికి? ఇంత పరమ పవిత్రమైన కురువంశంలో పుట్టినవాడివే అక్కడ వెళ్ళి తెప్పాడనమాట. కౌరవ్య వంశాగ్రణి అన్నాడు అనమాట. మీ వంశం ఎంతో గొప్పదే, ఆ వంశంలో నువ్వు సామాన్యుడివా, అగ్రణివి. నీ బతికిలా ఉంది వాడు. పోని భవిష్యత్తు ఏమైనా బాగుందా? పోయినవన్నీ పోయినా రేపేదో మంచి రోజులు వస్తాయనుకోవడానికి లేదు. కనియదవో బిడ్డలనిక, ఇంకా బిడ్డలకు అందం అనుందా ఈ ముసలితనంలో? అప్పటికి వాడికి 150 ఏళ్ళు వచ్చి పడ్డాయి, ఇంకా బిడ్డలకు అంటావా? మని ఎదవో తొంటి కంటే, పూర్వం కంటే బాగా సుఖంగా ఉండగలను అనుకుంటున్నావా? మనుమల మాటల్ వినియదవో, ఇంకా ఇంట్లో కూర్చొని మనవలు ఏదైనా మాట్లాడుతుంటే మా మనవడు మా మనవరాలు అనుకుంటూ దిక్కుమాల సంభాషణ విద్దాం అనుకుంటున్నావా? ఇచ్చెదరమ్మని ఎదవో దానములకు అర్ధులను వ్యసన్. పోని ఇంటికి ఎవరైనా యాచనకి వస్తే భిక్షాందేహి అంటే అటువంటి వాళ్ళకి దాతృత్వంతో ఏదైనా ఇద్దామంటే నీ దగ్గరే వేడిసింది. దానములు ఇవ్వడానికి ఎవరినైనా రమ్మందాం అనుకుంటున్నావా? అది అవకాశం లేదు. ఎంత దెప్పాడండి, చాలా గట్టిగా దెప్పేశాడు. బిడ్డలను కనగలవా? మనవల మాటలు వినగలవా?
ఎవరినైనా దానం ఇస్తాను రమ్మనగలవా? ఇంతకు పూర్వం కంటే కొత్త సుఖాలు ఏమైనా పొందగలవా? నీ శరీరం అంతా దుస్సహజరాభారంబుకై పైగప్పే, భరించలేని ముసలితనం పట్టుకున్నది. ఎక్కలేవు, నడవలేవు, మంచం లేకపోతే ఉండలేవు, కంచం లేకపోతే ఉండలేవు, కదలలేవు, మెదల్లేవు, చెవులు వినపడవు. దిక్కుమాల బతుకెందుకురా? నీ పట్టెల్లని చెడిపోయి. రెండు అర్థాలు. నీ శరీరంలో ఇంత పెసరు పట్టు లేదు. చూస్తూనే ఉన్నాగా మనం, ఎగాదిగా పైన పడిపోతున్నాం, కింద పడిపోతున్నాం, గుద్దుకుంటాం. రైల్లో కాసేపు ఏదైనా భోజనం దొరకకపోతే నరకం నరకం అనుకుంటాం. కింద బరకం వేస్తే బరకం మీద పడుకోలేం. నోట్లోంచి గొరకొస్తుంది. మన శరీరం మీద మనకే విరక్తి కలుగుతుందే. అయినా సరే ఇంకా ఏదో సుఖాలు ఉంటాయి అనుకుంటారండి ప్రతివాడు. అదో ఒక్క భ్రమ మాత్రం ఉంటుంది. పైగా రోజు భీముడిని తెగదెప్పుతున్నాడు. బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డికి పిండంబు వండికొని పొండిదెపై బడ్డాడని భీముండొరగొడ్డములాడంగా కూడుగుడి చెదవధిప. రోజు భీముడు ఈ దౌర్భాగ్యుడు మన నెత్తి మీద పడ్డాడు. బతికున్న రోజుల్లో కొడుకులకి, తన కొడుకులు బతికున్న రోజుల్లో వాళ్ళకి బుద్ధి చెప్పలేదు. వాళ్ళు చచ్చాక మళ్ళీ మన మీదే పడ్డాడు. అప్పుడు మన మీదే, ఇప్పుడు మన మీదే. మన తిండంతా తెగ తినేస్తున్నాడు. ఈ గుడ్డాడికి రోజు ఇంత పిండం వండి వాడు మొహన కొట్టండి అని భీముడు దెప్పుతూ ఉంటే, నోటికొచ్చినట్టు మందలిస్తూ ఉంటే అవి వింటూ అన్నం తింటావా? ఇతరుల మీద ఆధారపడి ఆ తిండి తినడానికి సిగ్గులేదా? రెక్కలు ఊడిపోయిన పక్షివి. నా మాట విను, వైరాగ్యం తెచ్చుకో, ఇకనైనా బాగుపడు, పరమాత్మ గురించి ధ్యానం చెయ్యి. అన్నీ విడిచిపెట్టి ఏ పద్మాకర్ గారో ఏ ప్రణవపేటమో కడితే అక్కడ రూమ్ తీసుకుని సుఖంగా జపం చేసుకుంటూ బతుకు, లేదా కాశీపోయి అక్కడ బతుకు. అంతేకాని ఈ ఇంట్లో పడి ఈ చివాట్లు తింటూ బతక్కు. నా కూతురు రమ్మంది, నా కొడుకు రమ్మన్నాడు, ఇవన్నీ తీసి పక్కన పారే. ఏ కొడుకు నీ కూడా రాడు, ఏ కూతురు నీ వెంట రాదు, నీ వారనుకున్న వారు ఎవరూ రాదు. వార్ధక్యంలో వానప్రస్థాశ్రమంలో జీవించాలి పో అనగానే వెంటనే జ్ఞానోదయమై ధృతరాష్ట్రుడు అన్నీ విడిచిపెట్టి అడవికి బయలుదేరాడు. ఎంత గొప్ప పాత్రండి కుంతీదేవిది. పరమ దౌర్భాగ్యుడు ధృతరాష్ట్రుడు. ఆయన కట్టుకున్నందుకు కళ్ళకి గుడ్డలు కట్టుకొని యావజ్జీవితం కళ్ళు లేకుండా బతికింది గాంధారి. ఈ ఇద్దరికీ దిక్కు లేదు కనుక అరణ్యానికి బయలుదేరారు. తన పిల్లలు నెత్తి మీద పెట్టుకు చూసేవాళ్ళు ఉన్నప్పటికీ కుంతీదేవి నేను వాళ్లతో పాటే అడుగు వెళతానంది. పాప అప్పటికి భీముడు కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు. అమ్మ వద్దోయ్ వద్దోయ్ అంటే, లేదు నాయన, నేను మిమ్మల్ని కనబట్టి కదా వాళ్ళకి ఇంత దుస్థితి వచ్చింది. నా కొడుకుల వల్ల వాళ్ళ కొడుకులు తెచ్చారు, అందువల్ల ఈ వార్ధక్యంలో వాళ్ళకి సేవ చేస్తాను అని ఎన్నో రకాలుగా చెప్పింది. అలాంటప్పుడు మమ్మల్ని యుద్ధానికి ఎందుకు పంపామన్నాడు భీముడు. నీ పెళ్ళాన్ని రక్షించుకోలేని సిగ్గులేని వాడివి కనుక నిన్ను పురిగొల్పి యుద్ధం చేయించాను. అది నీ ధర్మం, ఇది నా ధర్మం అందాడు. నీ భార్యను నువ్వు రక్షించుకోవాలి, మీ ఆస్తిని మీరు రక్షించుకోవాలి, అది క్షత్రధర్మం. కానీ నా పెద్దవాళ్ళని సేవించుకోవడం నా ధర్మం. అందువల్ల ఇంక దాని గురించి ఆలోచించుకొని కుంతీదేవి కూడా గాంధారితో ధృతరాష్ట్రునితో అరణ్యానికి వెళ్ళిపోయింది. అక్కడ వాళ్ళకి సేవ చేసి శరీరం విడిచిపెట్టింది. విదురుడు కూడా అరణ్యంలో ప్రాయోపవేశంతో శరీరం విడిచి చివరికి తన ఆత్మని ధర్మరాజులో కలిపేశాడు. ఆయన శరీరంలోంచి ఒక తేజస్సు వచ్చి ధర్మరాజులో కలిసిపోయింది. సరిగ్గా ధర్మరాజు కౌరవుల్ని చంపి హస్తినాపుర సింహాసనం మీద ఎక్కిన 36 ఏళ్ల తర్వాత ఈ ఘటన జరిగిందట. 36 ఏళ్ళు ఇంచుమించుగా. 36 ఏళ్ళు మాత్రమే పరిపాలించాడు ఆయన. 36వ ఏడు గడిచింది. 7 నెలల క్రితం అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి రాలేదు. ఎందుకో ధర్మరాజు గారికి ఆవేదన కలిగింది. తమ్ముడు అర్జునుడు నేటికి 7 నెలల క్రితం ద్వారకా నగరానికి వెళ్ళాడు, ఇప్పటి వరకు తిరిగి రాలేదు. కారణం ఏమిటో తెలియడం లేదు. నాయన భీమసేన, అర్జునుడు లేని హస్తినాపురం శూన్యంగా ఉంది. అదీ కాక నా గుండెని ఎవరో చేత్తో పట్టి కెలికినట్టుగా ఉంది. తమ్ముడు లేని నగరం ఏదో శూన్యంగా ఉంది. గుండెంతా క్రమక్రమంగా ఎవరో చేత్తో పట్టి కెలికినట్టుగా ఉంది. హృదయం కూడా స్పందిస్తోంది. తెలియకుండానే ఎడమ కన్ను ఎదురుతోంది, ఎడమ చెయ్యి ఎదురుతోంది. ఆకాశంలో పట్టపగలే సూర్యుడి చుట్టూ గుడి కడుతోంది.
చంద్రుడికి గుడి కొడుతోంది, ఉల్కలు రాలిపోతున్నాయి. ఏదో తెలియని ఒక అపశకునం నా మనస్సుకు తోస్తున్నది. దేవాలయాల్లో విగ్రహాలకి చెమట్లు పడుతున్నాయిటండోయ్. విగ్రహాలకి చెమట్లు పడడం ఎవడన్నా చూసారా? మీరంటే మనుషులు కాబట్టి ఫ్యానులు లేకపోతే చెమట్లు పడతాయి, పారాయణ చేయాలంటే ఏసీ కావాలని కోరుకుంటున్నారు. విగ్రహములకు చెమట్లు పట్టాయట. పోని అదేమన్నా వేసవకాలంగానే విగ్రహానికి చెమట్లు పట్టదు. దేవతా విగ్రహాలకి చెమట్లు పట్టాయి. కొన్ని విగ్రహములు గుళ్ళోంచి బయటకు నడుచొస్తున్నాయట. ఆ రోజుల్లో విగ్రహాలు నడిచొచ్చాయి అన్నారు అపశకునాల వల్ల. పట్టపగలే కాకులు గుంపులు గుంపులుగా చేరి అరుస్తున్నాయి. గొడ్లగోపులు అటు ఇటు గుమిగూడి తిరుగుతున్నాయి. ఏ ఇంట్లో చూసినా గబ్బిలాలు వేళ్లాడుతున్నాయి తలకిందులుగా. ఇళ్లల్లోకి గబ్బిలాలు రాకూడదు, అవన్నీ వచ్చి పడిపోతున్నాయి. ప్రజలలో మార్పు వచ్చింది. ఒక కాలమున్న పండు నోషధి చెయ్యములు, ఒక కాలమున్న పండకుండునండ్రు. మన వాళ్ళు వచ్చి ఈసారి పండితే రేపు పండడం లేదు, ఓ చెట్టుకి ఒక్కాయి బదులు మరో కాయ వస్తుంది అంటున్నారు. పంటలు సక్రమంగా పండడం లేదట. మొక్కల్లో సారం తగ్గిపోయింది. కుంకుడుకాయ చెట్లకేమో మామిడికాయలు వస్తున్నాయట, మామిడి చెట్టుకి బత్తాకాయలు వస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లల మాట వినడం లేదు, పిల్లలు తల్లిదండ్రులు గౌరవించడం లేదు. భార్యాభర్తలు తగాదా పడుతున్నారట. కలియుగం యొక్క పరాకాష్ఠ ఏంటంటే భార్యాభర్తలు రోజు కొట్టుకు తెచ్చిపోతారనమాట. అన్నిటికీ కోపమే. దిక్కుమాల మొగుడు అని ఆవిడ అంటుందిట. మాట్లాడమంటే కొండ మీద దోహేస్తాను అంటట మొగుడు. చీటికి మటుకు కొట్టుకుంటారట. నేను అనలేదు, వ్యాసుడు అన్నాడంటే మీరు ఒకసారి ఇంటికి వెళ్ళాక పరిశీలించుకోండి, మీ ఇంట్లో భార్యాభర్తలు ఎంత ఐకమత్యంతో ఉంటారో ఒకసారి తెలుసుకోండి. ఇందులో ఎంత నిజం ఉందో. కలియుగం పెరిగే కొద్దీ ఇక భార్యాభర్తల మధ్యలో ఇంకా సఖ్యత తగ్గిపోతుంది అంటారు. ఎప్పటికే తగ్గిపోయింది. ఏదో మీలాంటి ధర్మాత్ములు ఇంకా కొంతమంది ఉండుంటారు. బహుశా మీరంతా వశిష్ఠుడు అరుంధతిల్లా కలిసి ఉంటున్నారేమో అనిపిస్తున్నది. కానీ ఎక్కువ భాగం పైకి కలిసినట్టున్న లోపల ఏదో అభిప్రాయ భేదాలే ఉంటాయి. ఇది కాక కుక్కలు మోరలెత్తి భౌవ నరుస్తున్నాయి. అర్జునుడు వెళ్ళి 7 నెలలు గడిచింది, ఇంకా రాలేదు. అసలే ఆ కృష్ణుడి బంధువులు ఉన్నారే యదువంశస్థులు, వాళ్ళు మదోద్ధతులు. ఏం జరిగిందో ఏమిటో అంటూ ఉండగానే టక్కున వచ్చేసాడు అక్కడికి అర్జునుడు. రావడంతో కన్నీళ్లు కారుస్తూ అన్నగారి పాదాల మీద పడిపోయాడు. ఖేదమున ఇంద్రసూనుడు యాదవపురి నుండి వచ్చి ఏడుపు ముఖంతో, మామూలు కాదు పరమ దుఃఖంతో, ఇంద్రపుత్రుడు అని ఎందుకన్నారో తెలుసా? అర్జునుడి కళ్ళ నుంచి నీళ్లు వస్తూ శరీరం మీద పడితే శరీరం నుంచి అన్ని అవయవాల నుంచి చుక్కల చుక్కల కింద నీళ్లు వస్తున్నాయట. అది చూడడానికి అర్జునుడికి 1000 కళ్ళు ఉన్నాయేమో, 1000 కళ్ళ నుంచి ఏడుస్తున్నాడేమో అనిపించిందిట. అందుకని ఇంద్రుడు 1000 కళ్ళవాడు కాబట్టి ఇక్కడ అర్జునుడని వాడకుండా ఇంద్రసూనుడని వాడాడు ప్రత్యేకంగా. ఎంత అద్భుతమైన మాటలండి. వాళ్ళే సరదా కోసం రైరలాగా కన్నీళ్లతో పడిపోయి అన్నయ్యో అన్నయ్యో అని కుమిలిపోయాడు. కాళ్ళు పట్టుకుంటాడు, లేవడు, ఏమీ చెప్పలేడు. కంఠం విప్పాలనుకుంటున్నాడు కానీ నోట మాట రాదు, గద్గదం అయిపోతుంది. ఇప్పుడు ధర్మరాజు కూడా హడలిపోయి సోదరుడి దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని కన్నీళ్లు తుడిచి, ఏమిటి నాయనా ఇలా ఏడుస్తున్నావు? నువ్వు మహాత్ముడివి. అర్జునుడు ఏడ్చాడంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒట్టినే ఏడవడు అర్జునుడు. తప్పితివో ఇచ్చేదనని, ఎవరికైనా ఏదైనా ఇస్తానని ఇవ్వకపోతే అప్పుడు అర్జునుడు ఏడుస్తట. నేను ఫలానా వారికి గొలుసు ఇస్తాను అన్నాడు అనుకుందాం కాసేపు అర్జునుడు. అప్పుడు ఆ గొలుసు ఇవ్వకపోతే ఆ పూటంతా ఏడుస్తట పాప. అయ్యో ఫలానా వాడికి గొలుసు ఇస్తానన్నాను ఇవ్వలేదని. ఆయన గొప్పతనం అది. కొంతమంది ఇస్తానని ఇవ్వకపోతే ఇంటికి వెళ్ళక ఆనందపడిపోతారు. అందరు ఎదురుగుండా వాగ్దానం చేశాను, అమ్మయ్య వాడి తప్పించుకున్నాను, వాడి బారి నుంచి వాడికి ఇవ్వకుండా ఎగ్గొట్టాను అని ఆనందిస్తారు. ఇచ్చిన మాట తప్పినందుకు ఆనందించేవాళ్ళు ఎక్కువ కలియుగంలో. కానీ పూర్వం అర్జునుడు అలా కాదు. ఎవరికైనా ఏదైనా ఇస్తానంటే యావజ్జీవితం అది ఇచ్చేదాకా నిద్రపోడు. ఇవ్వకపోతే ఏడుస్తట. లేక పుణ్యాత్ములు ఎవరినైనా తిట్టావా, రక్షించు బాబోయ్ అన్న శరణార్థుల్ని విడిచిపెట్టావా, ఇచ్చి దెప్పావా, ఏదో కారణం ఉంటుంది. అది లేకుండా ఏడవు. ఏమేం తప్పులు చేసావు నాయన? యాదవపురం నుంచి వచ్చావు, ద్వారక నుంచి వచ్చావు, అక్కడ వాళ్ళంతా కులాసాగానే ఉన్నారా? అన్నా ఫల్గుణ భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడు ఆపన్నానీక శరణ్యుడీసుడు
జగద్భద్రానుసంధాయి శ్రీమన్నవ్యాంబుజపత్రనేత్రుడు సుధర్మాపీఠ మధ్యంబునందు ఉన్నాడా బలభద్రుగుడి సుఖియై ఉత్సాహియై ద్వారకను. నాయన ఫల్గుణ, మన కృష్ణుడు భక్తులంటే ఎంతో ప్రేమ చూపిస్తాడు. ఆయన భక్తుల మీద ఆయనకి పుత్ర ప్రేమ. బ్రహ్మణ్యదేవుడు ఆయన, పరబ్రహ్మస్వరూపుడు ఆయన. ఒక్కసారి కష్టంలో ఉన్నారు బావోయ్ అంటే చాలు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అభయం ఇచ్చి రక్షిస్తాడు. కృష్ణుడిని ఎక్కువసార్లు కూడా పిలవక్కర్లా, కృష్ణ నీవు తప్ప నాకు దిక్కు లేదంటే చాలు ఆ క్షణమే వచ్చి వారిని రక్షిస్తాడు. అప్పుడే వికసించిన తామర పువ్వు రేకుల్లాంటి కళ్ళు కలిగి ఉంటాడు ఆయన. ఆయన సమస్త లోకాలకి అధిపతి, జగత్తునకు శుభం చేకూరుస్తూ ఉంటాడు. ఇంద్రుడు ద్వారకా నగరం కట్టినప్పుడు ఆ నగరానికి ఒక సభని పంపాడు. ఆ సభని సుధర్మా సభ అంటారు. స్యాత్ సుధర్మా దేవసభ. ఆ సుధర్మా సభ మధ్యలో ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనంలో కూర్చుంటూ ఉంటాడు ఎప్పుడు ఆయన. ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడా, సుఖంగా ఉన్నాడా, ఉత్సాహంగా ఉన్నాడా? ఆయన ఉత్సాహంగా ఉంటే నువ్వు నిరుత్సాహంగా ఉండవు. నీవు ఎందుకు ఏడుస్తున్నావు? ఏదో కారణం ఉన్నదనమాట. అర్జునుడికి ఎన్నో కష్టాలు వచ్చాయి, కానీ ఏనాడు ఏడవలేదు తెలిసిన. అందుకే ఆ మాటలు కూడా చెప్పాడు ఆయన. మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితో పోరుతో సన్నాటంబున కాలకేయులబడిల్ చక్కాడుతో ప్రాభవస్కన్నుడై తను కౌరవేంద్రుపనికై గంధర్వులం చెండుతో కన్నీరెన్నడుతేవు నీవు చెప్పుమా కళ్యాణమే చక్రికిల్. నువ్వు ఒకప్పుడు అరణ్యవాస కాలంలో పాశుపతాస్త్రం కోసం శివుని కోసం తపస్సు చేశావు. అప్పుడు శివుడు కిరాతక రూపంలో వచ్చాడు. ఆయన బోయవాడి రూపంలో వస్తే నువ్వు ఆయనతో ఘోర యుద్ధం చేసావు. మధ్యలో పంది నెపంతో నీతో యుద్ధం చేశాడు శివుడు. మీ అందరూ విన్న కథే కాబట్టి భారతంలో కొత్తగా చెప్పక్కర్లా. శివుడు బోయవాడయ్యాడు, అమ్మవారు కిరాత స్త్రీ అయింది. మోకాసురుడు అనేవాడిని ఓ పంది రూపంలో పంపారు. ఆ పంది వచ్చి అర్జునుడు తపస్సు చేసుకుంటున్న ఇంద్రకీల పర్వత ప్రాంతం అంతా ధ్వంసం చేస్తూ ఉంటే అర్జునుడు బాణం వేశాడు. అదే సమయంలో శివుడు బాణం వేశాడు. చెరోడొక్కలోనూ ఆ బాణాలు తగిలాయి. ఆ పంది పైనుంచి కింద పడి గిరగిరలాడి చచ్చిపోయిందనమాట. దీర్ఘతర హరనాసుగ నిర్ఘాత నిపాతపాత నిబిడవ్యధనంతర్ఘోర్ణమానమగుతును ఘుర్ఘుర రావంబుతోడ క్రోడముగూలెనంటాడు శ్రీనాథుడు హరవిలాసంలో. మంచి పొడవైన బలమైన బాణాలు చెరోడొక్కలోనూ అటునుంచి ఇటునుంచి పడిపోగానే రెండు బాణాలు గిరగిరలాడి కింద పడి పెద్ద అరుపరిచి కింద పడి చచ్చిపోయింది ఆ పంది. అప్పుడు శివుడు వచ్చి పంది నాది నేను కొట్టాను అంటే నేనే కొట్టాను అన్నాడు అర్జునుడు. ఇద్దరికి మధ్యలో యుద్ధం జరిగింది, బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. చివరికి అర్జునుడు గాంధీవంతో నెత్తి మీద ఒక దెబ్బ కొట్టగానే నెత్తి మీద ఉన్న చంద్రుడు కూడా లోపలికి వెళ్ళిపోయాట తల పగిలి. అంత యుద్ధం చేయగలిగాడు ఆయన. శివుడికి సరదా అది. తన పిల్లల్లాంటి శిష్యులతో యుద్ధం చేసి వాళ్ళ చేతిలో ఓడిపోతూ ఉంటాడట. చూడండి, మనం చూడండి, తండ్రి కొడుకు పరిగెడుతూ ఉంటే కొడుకు పరిగెత్తలేకపోతే తండ్రి ఓడిపోయి ఒరే నువ్వే నెగ్గెవరో అంటాడు. నిజానికి వాడు నాన్నే నెగ్గుతాడు. పోనీ ముసలైపోయేతనం అయిన తర్వాత ఇప్పుడు తాతగారితో అంటే పోనీ అర్థమవుతుంది, తాతగారు పరిగెత్తలేడు కాబట్టి. కానీ కావాలని శివుడు సరదా కోసం అలా ఓడిపోయి కౌగిలించుకొని చివరికి ఆయనకి పాశుపతం ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటాడు ధర్మరాజు, ఆనాడు భయంకరమైన అడవిలో పంది కోసం పాలాక్షుడితో పోరాడుతున్నప్పుడు నువ్వు కన్నీళ్లు పెట్టుకోలేదు, ధైర్యంగా యుద్ధం చేశావు. 14,000 మంది నివాత కవచుల్ని 3 కోట్ల మంది కాలకేయులనే రాక్షసుల్ని సంహరించావు, అప్పుడు కన్నీళ్లు పెట్టుకోలేదు. చిత్రరథుడు అని పేరు కలిగిన గంధర్వుడు దుర్యోధనుణ్ణి వాడి బంధువుల్ని బంధించి పట్టుకుపోతూ ఉంటే మనం అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఘోషయాత్రలో గంధర్వుల్ని చీల్చి చెండాడి దుర్యోధనుణ్ణి రక్షించావు, అప్పుడు కూడా నువ్వు కన్నీరు పెట్టుకోలేదు.
ఇప్పుడు కన్నీళ్లు తెచ్చుకుంటున్నావు, కారణం ఏమిటి నాయన? ఏం జరిగింది? యాదవులంతా బాగానే ఉన్నారా? మన పరమాత్ముడు కృష్ణుడు బాగానే ఉన్నాడా? ఒకప్పుడు నువ్వు శ్రీకృష్ణుడు నాలో అర్ధప్రాణం అన్నావు, ఆ అర్ధప్రాణానికి ఏమైనా వ్యర్థత కలిగిందా అనగా అప్పుడు అర్జునుడు కన్నీళ్లు తుడుచుకొని, మన ప్రాణం, మన మిత్రుడు, మన సమస్తం, మన స్నేహితుడు, మన బంధువు, మంత్రి అన్నీ అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అందుకే అంత దుఃఖం పొందుతున్నాను అని మొత్తం ప్రభాస క్షేత్రంలో యదువంశస్థులు ఒకరితో ఒకరు కొట్టుకు చచ్చిపోవడం, చివరికి బలరాముడు సముద్రంలో కలిసిపోవడం, శ్రీకృష్ణుడు బోయవాడి బాణం దెబ్బకి శరీరం విడిచిపెట్టి అవతారం చాలించి వెళ్ళిపోవడం, ఇవన్నీ చెప్పి బలము కలిగిన చేపలు, పెద్ద పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగేస్తాయట. అందుకే చిన్న చేపను పెద్ద చేప అని ఒక సామెత ఉండేది పూర్వకాలంలో. అలా వాళ్ళలో వాళ్ళు బలవంతులు బలహీనుల్ని చంపుకొని సర్వనాశనం అయిపోయారు. అందుకే దుఃఖిస్తున్నాను అన్న శ్రీకృష్ణుడు లేనినాడు మనం ఇక్కడ ఉండి లాభమేమున్నది? ఇవాళ మనం బ్రతుకుతున్నామంటే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కాదా? భీష్ముడు, ద్రోణుడు, కృపుడు మొదలైన వాళ్ళతో యుద్ధం చేసామంటే, కర్ణాదుల్ని వధించామంటే సంపూర్ణంగా కృష్ణుని యొక్క దివ్యానుగ్రహం అది. ద్రౌపదీదేవి వస్త్రాలు దుశ్శాసనుడు పీకేస్తూ ఉంటే, నా భర్తలు నన్ను రక్షించలేకపోతున్నారు, రా కృష్ణ అనగానే టక్కున అక్కడ కనపడకుండా వచ్చి అదృశ్య రూపంలో ఉండి ఆమెకు వస్త్రాలు ఇచ్చి ఆమెను రక్షించలేదా? యభజిద్వీర్య మఖాభిషిక్తమగుని ఎల్లాలి ధమ్మెల్లమున్ సభలో శాత్రవులీడువగా ముడువక చంద్రాస్య దుఃఖంపగా అభయం విచ్చి ప్రతిజ్ఞ చేసి భవదీయారాతి కాంతా శిరోజ భరశ్రీల కరింపడే విధవలై సౌభాగ్యముల్ వీడగల్. సింహపరాక్రమం కలిగిన ధర్మరాజా, నువ్వు రాజసూయాగం నీ భార్యతో పాటు చేశావు, ద్రౌపదితో చేశావు. ఆ రాజసూయాగం అయ్యాక ఇద్దరు యమునా నదీ తీరంలో పరమ పవిత్రమైన స్నానం చేశారు. దానికి అవబృత స్నానం అని పేరు. ఎప్పుడు భాగవత సప్తాహం అయ్యాకనో యజ్ఞం అయ్యాకనో ఇలాంటి కార్యక్రమాలు అయ్యాక అవబృత స్నానం చేయాలి. నది ఉంటే నది దగ్గర చేస్తాం, లేకపోతే ఇంటి దగ్గరైనా చేయాల్సిందే. అలాగే ఆనాడు నువ్వు నీ భార్య అవబృత స్నానం చేశారు. స్నానానంతరం ఆవిడ తల వెంట్రుకలు ఇంకా తడిగా ఉన్నాయి. అలా తడిగా ఉండగానే దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఆవిడ బయట ఉన్నది. ఆ సమయంలో పరమ దుర్మార్గుడు దుశ్శాసనుడు ఆవిడ జుట్టు పుచ్చుకొని, ఏది అవబృత స్నానం వల్ల తలంతా కూడా కాస్తంత తడిగా ఉందిట. ఆ తడితో ఉన్నటువంటి ఆవిడ్ని, పైగా ఒకే వస్త్రం ఉన్నటువంటి దాన్ని, రజస్వలని గదిలో ఉన్నదాన్ని ఈడ్చుకొచ్చే సభలో బట్టలు ఓడ్చడానికి ప్రయత్నించాడు. అప్పుడు ద్రౌపది కృష్ణుడి దగ్గర మొరపెట్టుకుని ఏడ్చింది. అప్పుడు ఆయన, అమ్మాయి నీకు అభయం ఇస్తున్నాను, నీ ఎదురుగుండా నేను ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇవాళ నీ జుట్టు ముడి వాళ్ళు విప్పారు, రేపు పొద్దున వాళ్ళ భార్యల జుట్టు శాశ్వతంగా విడిపోయి ఉంటాయి, వాళ్ళంతా విధవలైపోతారు, వాళ్ళు చచ్చి తీరతారు. నీ భర్తలు మహాపరాక్రమవంతులై శత్రువులు చంపేలాగా నేను చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. నీ శత్రువులు అంటే ఇక్కడ అన్నగారి శత్రువులు అంటున్నాడు కానీ తనకి శత్రువులే వాళ్ళు. నీ శత్రువుల భార్యల యొక్క జుట్టుముడి విడిపోయింది, వాళ్ళు విధవలైపోయారు, వాళ్ళు సౌభాగ్యానికి దూరం అయిపోయారు. ఈ పని మనం చేసామా? లేదు లేదు, ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహంతో చేయగలిగాం. ఆనాడు కృష్ణుడు మనకు అభయం ఇచ్చి మనల్ని రక్షించాడు. ఈ పూట నీవు ఈ సింహాసనం మీద కూర్చున్నావంటే దానికి మూల కారణం ఆ కృష్ణ పరమాత్ముడే. ఒక రోజున దుర్యోధనుడు 10,000 మంది శిష్యులతో పాటు దుర్వాసుడిని పంపేట. సంస్కృతం మూలంలో ఉంటుంది, ఎందుకో కానీ తెలుగులో అరణ్యపురంలో దీన్ని అనువాదం చేయలేదండి. నాకు ఇప్పటికి కూడా అనుమానమే, కారణం ఏంటో తెలియదు. పోనీ కల్పితం అనుకుందామంటే సంస్కృతంలో ఉంది. తెలుగులో పోతర గారు కూడా దుర్వాసుడొకనాడు దుర్యోధనుడు పంప 10,000 శిష్యులు బలశికులు అని అనువాదము చేశాడు. కాబట్టి ఏమాత్రం కల్పితం కాదు, చాలా కథల్లో పురాణాల్లో ఉంది, సంస్కృతంలో మూలంలో ఉంది. తెలుగులోకి వచ్చేసరికి శిథిలమైపోయిందో లేక కారణం ఏమిటో తెలియదు, కొన్ని ఘట్టాలు అనువాదం చేయట్లేదు. ఉదాహరణకి భీష్మ పర్వంలో అర్జునుడు చేసిన దుర్గాస్తవం ఉంటుంది, అర్జునకృత దుర్గాస్తవం, నమస్తే సిద్ధశాన అని ఆర్య మందర వాసిన ఆ శ్లోకాలు, ఆ కథే తెలుగులో ఉండదు.
అప్పట్లో లుప్తమైపోయి ఉంటే చాలా కాలం గడిచేది కదండి. కొంతకాలం గడిస్తే అన్నీ పోతూ ఉంటే ఏం చేస్తాం? కిందటి ఏడాది ఏం జరిగిందో ఇప్పుడు మీకే గుర్తుండడం లేదు. కొన్ని వందలు వేల సంవత్సరాల క్రితం రాసిన గ్రంథాల్లో శిథిలం అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందులో పరమ దుర్మార్గులు భారతదేశాన్ని ఆక్రమించారు కదా. ఒకళ్ళు కాదు, వాళ్ళు ఖిల్జీ వంశం, ఆ బానిస వంశం, లోడీ వంశం, మొఘల్ వంశం, వీళ్ళంతా ఈ దేశాన్ని దోచుకుని సర్వనాశనం చేసి పారేశారు. ఇంతమంది చంపగా ఇంకా హిందువులు ఈ మాత్రం మిగిలారంటే మనల్ని కృష్ణుడు ఎంతో రక్షించాడు. లేకపోతే అసలు ఒక్కడు బతుకుతామా? ఆ కాశ్మీరీ ఫైల్స్ చూస్తే మీకు పిచ్చెక్కిపోతుందన్నమాట. శివాజీ మహారాజు ఎంత బాధపడి రాశాడండి. సమర్థ రామదాసు గారు రాశారు, శివాజీ గురువు గారు. హిందువులు గోళ్ళు ఒడిచేసేవారట మొఘలు. అందులో ఔరంగజేబు అంత క్రూరుడు మరి ఎవరు ఉండరు. తైమూరు, చెంగిజ్ ఖాను ఇలాంటి వాళ్ళు పరమ క్రూరులు. వాళ్ళకి హిందువులు అంటే కసి అనమాట. మొగాళ్ళనైతే గోళ్ళు ఒలిచేసి, చర్మం పీకేసి, ముక్కులు కోసేసి క్రూర హింసల పాలు చేసి చంపేశారు. అప్పుడప్పుడు ఒక్కొక్క మహాపరాక్రమవంతుడు వచ్చి బెదిరించాడు. రాణా ప్రతాప్ సింహు అక్బర్ కాలం, ఆ కాలంలో బాబర్ కాలంలో ఉన్నవాడు. కాబట్టి మన చరిత్ర మిగలాలంటే మళ్ళీ మనలో కొంత ధైర్యం రావాలి, ధర్మం రావాలి. ధర్మం రావాలంటే ఇలా భాగవతం విని మనల్ని మనం రక్షించుకోవాలి. చరిత్ర ఇలా పాడు చేసి గ్రంథాలన్నీ ధ్వంసం చేశారు, గుళ్ళు పడగొట్టారు. అందువల్ల భారతాది కథల్లో కొన్ని కథలు వెళ్ళినా మళ్ళీ ఆది శంకరాచార్యుల ధర్మమానని చాలా వరకు మనకి తిరిగి దక్కాయి. ఇవాళ మన భారతం సంపూర్ణంగా దక్కడానికి, చాలా ఆలయాలు మనకి దక్కడానికి, ఏ ఓల ఏం జరిగిందో తెలియడానికి, శ్రీలంకలో ఫలానా చోటే అమ్మవారి ఆలయం ఉందని తెలియడానికి అన్నిటికీ ఆదిశంకరుడే మూలకారకుడు. ఆయన 32 ఏళ్ల వయస్సులో వెళ్ళిపోయినా అన్నీ మనకిచ్చి వెళ్ళిపోయాడు ఆయన. ఇవాళ అహోబలంలో ఆ మూల అక్కడ ఉన్నట్టు తెలిసిందంటే ఆయనది కదటండి. అక్కడికి వెళ్ళి ఆయన రాసినవే ఆ శ్లోకాలన్నీ. ఇష్టకామేశ్వరిని ఇచ్చినవాడు ఆయన, సౌందర్య లహరి ఇచ్చినవాడు ఆయన, శ్రీశైలం వెళ్ళినవాడు ఆయన. ఒక ప్రాంతం కాదు. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇన్నేళ్ళు వచ్చి 3 సప్తాహాలు నెలకి చేసేసరికి మనకు నీరసం వస్తుంది. పారాయణకి రమ్మంటే ఓ పారాయణకి వస్తే రెండో పారాయణకి రాలేకపోతున్నామండి. మా అమ్మాయి రమ్మంటోంది, మనవాడు రమ్మంటున్నాడు, హైదరాబాద్ ఎడతాం, లేకపోతే ఒంగోలు ఎడతాం, లేకపోతే ఇంకో చోటకి పోతూ ఉంటున్నారు మన వాళ్ళు. ఇన్నేళ్ళు బతికి, ఇన్నేళ్ళలో జీవితంలో ఏమి సాధించారో అడిగి తెలియదు. ఆయన బ్రతికింది కేవలం 32 సంవత్సరములు. ఈ 32 సంవత్సరాల కాలంలో ఆయన సాధించిన దాని గురించి వర్ణించడానికే మన జీవితం సరిపోదు. ఆయన 32 ఏళ్ల జీవిత చరిత్రను చెప్పడానికి, ఏది శంకరాచార్యులు వారు పుట్టి 32 ఏళ్ళు మాత్రమే బ్రతికి శరీరం విడిచిపెడితే, ఈ 32 ఏళ్లలో ఆయన చేసిన లీలలు, ఆయన రాసిన గ్రంథాల గురించి వ్యాఖ్యానం చెప్పడానికి 3200 సంవత్సరాలు చాలు. దాని పక్కన ఇంకో 100 వేయండి, 100తో గుణించండి దాని 32. అయినా మన జీవితం సరిపోదు ఆయన రాసిన దానికి వ్యాఖ్యానం చేయడానికి. ఇంకా రాయడం పక్కన పెట్టండి. అటువంటి మహాత్ములను చూసి నేర్చుకుని ఇంట్లో పడుండడం కాకుండా సాధించండి. ఏదో నెలకింత టెన్షన్గా పింఛన్ వస్తుంది, ఇక్కడ దాకా తిని మంచం మీద పడుకోవడం, లేదా ఏదో ఉద్యోగం చేసి సంపాదించుకోవడం, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అనుకోవడం, లేకపోతే ఏదో మెడిసిన్ చదువుకున్నాం అనుకుని ప్రాక్టీస్ పెట్టడం, ఇవన్నీ జీవితంలో చిన్న భాగాలు. ఎప్పటికైనా మన దేశం, మన ధర్మం, మన గ్రంథాలు వీటిని రక్షించడం ఉత్తమ కార్యక్రమం. ఆ కార్యక్రమం కోసం మీ పిల్లల్ని తయారు చేయండి. తయారు చేయకపోతే ఈ జాతి నిలబడడం కష్టమైపోతుంది. మీరు చేయగలరు, చెయ్యండి. అందువల్ల చెబుతున్నాను. ఇంత కథ ఎందుకు చెప్పాను? దుర్వాసుడు దుర్యోధనుడు పంపగా పాండవుల దగ్గరికి వచ్చాడు. అది పెద్ద కథ. దుర్వాసుడికి కోపం ఎక్కువ. ఆయన దగ్గర 10,000 శిష్యులు. ఈ దుర్యోధనాదులు పాండవులకి ఏదో అన్యాయం చేశారట, అది ఏమిటో తెలుసుకుందామని ఒకనాడు ఆయన దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడికి చాలా తెలివితేటలు ఎక్కువ ఉండవు. అమ్మ బాబాయ్, దుర్వాసుడు ముక్కోపు వస్తున్నాడు, ఆయన గనక మనం చేసింది అపరాధము, కపటద్యోతములో పాండవుల సొమ్ము మనం అపహరించామని తెలిస్తే మనల్ని శపిస్తాడని భయపడిపోయి వెంటనే అర్ఘ్యం పాద్యం అన్నీ పట్టుకొచ్చి దుర్వాసుడికి కాళ్ళు కడిగేసి నీళ్లు నెత్తి మీద చల్లుకుని గోవునిచ్చి కాళ్ళు గట్టిగా పట్టి నొక్కి అరికాళ్ళలో క్రీములు వీరేసి ఆయనకి నెత్తికి బాగా చౌరు పెట్టి బాగా సేవ చేశాడు. బాగా మామూలుగా కాదు, ముఖస్థుతి కూడా చేశాడు. దుర్వాస, నువ్వు రుద్రుడివి, అపర రుద్రుడివి, మహాత్ముడివి, నీ వల్ల మాకు భద్రాలు కలుగుతాయి అన్నాడు. వెంటనే ఆయన అలా ప్రసన్నుడైపోయాడు. ఇక మంచి భోజనం కూడా పెట్టాడు. భోజనం కంటే ఆయనకి మంచి మాటలు చాలు, కబుర్లు చేస్తూ కడుపు నింపేస్తున్నాడు. కొంతమంది కబుర్లు చెప్తారు, అసలు పని ఉండదు. గురువుగారు మీరు మహాత్ములు అంటారు, కానీ వీడికి కాఫీ చొక్క వాడు మళ్ళీ జీవితంలో, నువ్వు ఉత్తముడు అంటాడు. అలాగనమాట. ఇలా పొగిడేసరికి పాపం లొంగిపోయాడు ఆయన. ఆ తర్వాత ఏమన్నట్ట,
దుర్యోధన, అసలు నేను విన్నదానికి నీ ప్రవర్తనకి ఏ సంబంధం లేదు. నిన్ను, ఈ శకునిని, ఈ దుశ్శాసనుణ్ణి, ఈ కర్ణుణ్ణి, మీలాంటి ఉత్తముల్ని లోకం దుష్ట చతుష్టయం అంటుందా? రామరామ, మీరు దుష్ట చతుష్టయం కాదు, శిష్ట చతుష్టయంలో ఉన్నారు. పాపం వాళ్ళు అవశిష్ట చతుష్టయం అని తెలియదు ఆయనకి. అందుకని శిష్ట చతుష్టయం, అయ్యో ఏమి వినయం, ఏం గొప్పతనం అనగానే అయ్యో మా కర్మండి, అందరూ మా మీద అభాండం వేశారండి అన్నట్ట. చాలా సంతోషంగా ఉంది. శపిద్దామని వచ్చాను కానీ ఇప్పుడు నేను మీకు వరాలు ఇద్దాం అనుకుంటున్నాను, ఏం కావాలో కోరుకోండి అన్నాడు వాడు. అనగానే దుర్వాసుడు, మహాత్మా, ప్రతిరోజు సాయంకాలం వేళ మా అన్నయ్య ధర్మరాజు గారు, మా సోదరులు పాండవులు అన్నదానం బాగా చేస్తారట, లేదనకుండా దానం చేస్తారట. మీరు మా దగ్గర భోజనం చేసినట్టు అక్కడికి వెళ్ళి భోజనం చేయండి. మాలాగే వాళ్ళు కూడా బాగా భోజనం పెడతాం, అసలు మేము పెట్టినంత భోజనం ఎవరు పెట్టలేదంటున్నారు, మీరు అక్కడికి వెళ్ళి భోజనం చేసి వారిని అనుగ్రహించండి అనగానే, ఏమిటేమిటి నీకంటే వాళ్ళు బాగా భోజనం పెడతారా, అదేమిటో చూస్తానన్నాడు ఆయన. అది కూడా సాయంత్రం 5ంటికి. కారణం ఏంటో తెలుసా? ధర్మరాజు గారికి సూర్యుడు ఒక అక్షయ పాత్ర ఇచ్చాడు. ఈ అక్షయ పాత్ర ద్రౌపది భోంచేస్తే ఇంకా ఆ రోజుకి ఏమి ఇవ్వదు, మళ్ళీ మర్నాడు దాకా అందులో ఏమీ రాదట. సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా ఏమడిగినా ఇస్తుంది అది. కానీ ఎప్పుడు ఆ రోజుకి ద్రౌపది భోంచేస్తే మాత్రం అక్షయ పాత్రలోంచి మెతుకు రాదు, మళ్ళీ సూర్యోదయం అవ్వాల్సింది. అందుకని ద్రౌపది ఏం చేసేది, ప్రతిరోజు ఇంచుమించుగా 3-4 దాకా ఎదురు చూసి, అడవిలో కదండి, నట్టడవిలో ఉన్నాడు, అడవిలోకి అర్ధరాత్రి వేళ సాయంత్రం 4 గంటలకు ఎవరు రాదు, ఎవరు వచ్చినా మ్యాక్సిమం 2-3, అందుకని 3-4 దాకా ఎదురు చూసి అందరి భోజనాలు అయిపోయాక 4 గంటలకు రోజు ఒకే పూట అన్నం తిని ఆ అక్షయ పాత్ర కడిగి పక్కన పెట్టేది. ఇక ఆ పూటకు అందులోంచి ఏమీ రాదు, మళ్ళీ మర్నాడు సూర్యోదయం నుంచి అక్షయ పాత్ర కోరింది తీస్తుందన్నమాట. అలా ద్రౌపది ఆ గిన్నెని కడిగి బోర్లించిన తర్వాత మీరు వెళ్ళి భోజనం చేయండి అన్నాడు అన్నమాట వీడి తెలివిగా. తీరా అక్కడికి వెళ్తే అన్నం పెట్టకపోతే ఏమవుతుందో ఒళ్ళు మండిపోతుంది. దుర్వాసుడికి ఉన్న లక్షణం ఏంటో తెలుసుగా మీకు? ఎవరి దగ్గరికైనా వెళ్ళి నాకు అన్నం పెట్టండి అంటే అవతలవాడు పెట్టకపోయాడో వాడు చెప్పించేస్తాడు. అంబరీషుడు కదే మీకు తెలుసు, అన్నం పెడతానని పిలిచిన అంబరీషుడే నానాయతన పడ్డాడు. ఇంక పాండవులు ఏమైపోతారో ఈ దెబ్బతో పాండవులు ఆయన చెప్పిస్తాడు, నాశనం అయిపోతారు పాండవులు అనుకుని పాపవాడు చాలా తెలివిగా పాండవుల మీదకి ఉసిగొలిపాడు. దుర్వాసుడు బయలుదేరాడు. సరిగ్గా 3:30కు వచ్చాడు పాండవుల దగ్గరికి. అప్పుడే ద్రౌపది ఫోన్ చేసి గిన్నె అక్షయపాత్రతో పక్కన బోర్లించింది పాపం. సరిగ్గా ఆవిడ బోర్లించిందండి అక్షయపాత్ర, వచ్చి పడిపోయాడు దుర్వాసుడు. రావడంతో అందులో పొద్దునుంచి నడిచి తిండి లేకుండా వచ్చాడు కదా. ధర్మరాజా, నేను నా శిష్యులు మలమల మాడిపోతున్నాం, ఆకలి ఆకలి, ఎక్కడ ఆహారం అన్నట్ట. ధర్మరాజు, అయ్యా కూర్చోండి అని అందరినీ కూర్చోబెట్టి పూజించి కూర్చోబెట్టి ద్రౌపది దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి, ద్రౌపది అక్షయపాత్ర సంగతి ఏమిటంటే ఆవిడ తలలా పట్టుకుని, వీళ్ళు అలా అంత దూరంలో ఉండగానే కడిగి బోర్లించానండి అంది. అమ్మ బాబాయ్ కొంప ములిగిపోయింది. అక్షయపాత్ర చూస్తే తోమేసింది. ఆయనేమో ఆకలి అంటాడు, అన్నం పెట్టకపోతే శపించేస్తానని ముందే చేతులకు నీళ్లు పుచ్చుకుని విరిగి వచ్చాట. ఏం చెయ్యాలి? ఆపత్కాలంలో ఒకటి హరినామస్మరణ. మీరు ఎప్పుడైనా మహాభారతం విరాట పర్వం చదవండి, అందులో తిక్కన గారు ఒక చిన్న రాశారు గద్యం, మహాపదలకుం పరిహరణంబు హరిస్మరణంబ అని ద్రౌపది హృదయ పొండరీకంబున పొండరీకాక్షు నిక్షేపించి అంటాడు కీచక వధకి ముందు. ఎంత అందమైన మాట అండి, నాకు అలాంటి పదాలంటే ఇష్టం, అందుకే కంఠస్థం చేస్తాను వాటిని. మహాపదలకున్ పరిహరణంబు హరిస్మరణంబ. గొప్ప గొప్ప ఆపదలు వచ్చినప్పుడు అందులోంచి బయటపడాలంటే దానికి ఒకటే మార్గం, హరినామస్మరణమే. హరినామమే కడు ఆనందమయము. ఎంత మంచి మాట అండి అది. హరినామం కంటే గొప్ప ఆనందమయమైనది మరొకటి లేదు. అది ఏ ఆపదైనా తొలగిస్తుంది. వెంటనే ఏం చేశాడు ఈయన, మహాత్ములారా, ప్రయాణం చేసి స్నానం చేయకుండా అన్నం తినకూడదు, ఈ పక్కనే ఉంది ఒక సెలయేరు చాలా దగ్గర, అక్కడికి వెళ్ళి స్నానం చేసి తొందరగా వచ్చేయండి, రావడంతో మీకు భోజనం పెట్టేస్తానన్నాడు. అదంత పని, ఇట్టే వెళ్ళి అట్టే సంధ్య వరుచుకుని రాము అని బయలుదేరిదిగో 15 గంటలో వస్తాం, రాగానే అన్నం పెట్టకపోయావో మాకు పట్టేది 15 గంట, నీకు కొట్టేది 100 గంట అన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాడో లేదో ఇప్పుడు వెంటనే ధర్మరాజు, ద్రౌపది అందరూ భక్తితో ఆయన్ని ప్రార్థించుకున్నారు. ద్రౌపది ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడులేండి ఆయన.
అందుకని ద్రౌపది పొండరీకాక్ష 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 అన్నది. ఇలా అనడంతో టక్కున వచ్చాడు ఆయన. పోనీ వచ్చినవాడు రాగానే అమ్మాయి మంచి ఆకలిగా ఉందన్నట్ట. మళ్ళీ ఆవిడ తలకెలా పట్టుకుంది. స్వామి ఏమిటి పరీక్ష అనగాని అవన్నీ నాకు అనవసరం, నేను ఆకలికి మలమల పడిపోతాను, ఏదో ఒకటి పెట్టాలి బాబోయ్ చల్లాయి అన్నట్ట. స్వామి వాళ్ళు ఎవరో 10,000 మంది వచ్చి పడ్డారు, వాళ్ళకి తిండి ఎలారా బాబు అనుకుంటున్నావు, ఈ నిక్కాఫ్దా మూమెంట్లో నువ్వు వచ్చి నువ్వు ఆకలి అంటావు అనగా ఏమోనమ్మా ముందు ఆకలిగా ఉంది, అక్షయపాత్ర అంటే అక్షయపాత్ర తోమేశానండి అంది. తోమేసినా పర్వాలేదు, ఇలా పట్టరా గిన్నె, ఎక్కడో చోట ఒక్క మెతుకైనా ఉండకపోతుందా, నువ్వు ఎంత బాగా తోమినా ఒక్క మెతుకో ఒక ఆకో అతుక్కుని ఉంటుందిలే అన్నట్ట. సరే కృష్ణుడి మాట కాదనలేక గిన్నె పట్టుకొచ్చింది. ఆ గిన్నె నిజంగా ఆవిడ చింతపండు ఎట్టి మరీ బాగా తోమింది. అయినా సరే ఆయన అలా పట్టుకుని ఇలా వేలు పెట్టగానే అందులో ఎంత కూర పిసరు మిగిలిందిట, ఆకుకూర, అది కూడా ఏ తోటకూర బచ్చల కూర చూసారు పులుసు కాచాక కొంతమంది గిన్నె సరిగ్గా తోమరు, అందులో మిగిలిపోతుంటే అలాగా ఇంత శాఖ లవము అన్నారు. ఇంత తోటకూర ఉందిట అంటుకొని. ఏమమ్మా ద్రౌపది గిన్నెంతా తోమేని ఏమీ లేదన్నావు, ఇదిగో చూడు తోటకూర అనగానే తోటకూర ఏమిటో మాయ స్వామి, నేను బాగానే తవ్వుతాను అనుకున్నాను కానీ ఇలా తవ్వుతున్నానని నాకు తెలియదండి ఆవిడ. ఈయన బాగా తవ్వుతాడు కృష్ణుడు. అప్పుడు ఆ తోటకూర తీసుకుని ఆకలితో ఉన్న నాకు ఈ శాఖం పెట్టావు, ఎంతకంటే కావలసిందేమి అని కళ్ళకు అద్దుకుని నోట్లో వేసుకుని పొట్టలా నిమురుకుని తృప్తోస్మి అన్నాడు. నేను తృప్తి పొందాను అన్నాడు. ఇక చూడండి ఈయన ఈ తోటకూర తిని తృప్తోస్మి అన్నాడో లేదో, నేను తృప్తి పొందాను అన్నాడో లేదో, అక్కడ స్నానం చేసి జపం చేసి బయలుదేరదాం అనుకుని చెట్లు కింద కూర్చున్నారు. వాడు ఎంత చేసి ఓ పావు గంట కూడా అవ్వలేదు వెళ్ళివాడు. కూర్చున్న వాడు కూర్చున్నట్టే పొట్ట అలా బిగుసుకుపోయి బండరాయి అయిపోయింది. లోపల ఇడ్లీలు పొట్లకాయలు పులుసులు పప్పులు కూరేస్తే ఎలా ఉంటుంది, పొట్టుపోయిలో పొట్టు కూరినట్టుగా వాడు పొట్టలో కూరేసినట్టు అయిపోయింది. ఏదో పొట్లన్నీ ఉబ్బిపోయాయి. కొంతమంది పారాయణ పరులు పొట్టలు చూస్తే ఎలా ఉంటే అలాగనమాట. అలా పొట్టలు ఉబ్బిపోయి అందరూ శిష్యులంతాను బ్రేవ్ 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 అంటూ దగ్గడం మొదలెట్టారు. ఈ బ్రేవులు ఈ దగ్గులేమిటి అని కంగారు పడి దుర్వాసుడు, ఒరే శిష్యులారా జపం చేసుకుంటున్నారా, ఆ బ్రేవులు ఆ దగ్గులు ఆపండి అన్నట్ట. అనగానే ఈయనకు వచ్చింది. ఇప్పుడు ఈయన దగ్గడం మొదలెట్టాడు. ఈయనకి పట్టు ఉబ్బిపోయింది. మళ్ళీ ఈయన కూడా భేవ్ భేవ్ వండ మొదలెట్టాడు. స్వామి ఏమిటో తెలియట్లేదు, పొట్టలు ఉబ్బిపోయాను, అందరూ నేల మీద పడిపోయి కాస్త ఇసుక ఉందిలేండి అక్కడ నదీ తీరంలో ఇసుక బాగా ఖాళీ ఉంది. ఆ ఇసుక మీద పొట్ట పెట్టారట, పొట్టలో ఉన్నది అరుగుతుందని. దిక్కుమాలిన అటుకుల పులిహారో మరమరాల పులిహారో తెగ తినేసిన వాడు పట్టు ఉబ్బిపోయినట్టుగా పొట్టలు ఉబ్బిపోయి వాడు దాని మీద పడిపోయి ఇలా బండరాళ్ళకేసి రాల్చుకుని ఇసుక మీద పొట్ట పెట్టి నానాయాతన పడిపోతున్నారట. ఈలోపు కృష్ణుడు ఇప్పుడు ఎందుకు పిలిచావో చెప్పమ్మాయి అంటే, అప్పుడు ధర్మరాజు నేను చెబుతాను, ద్రౌపది భోజనం చేశాక ఈ అక్షయపాత్ర తోముతుంది, తోమాక ఈ అక్షయపాత్ర నుంచి మాట వరసకు కూడా ఒక కన్నం వెతుకు కూడా రాదు. ఆ సమయంలో దుర్వాస మహర్షి 10,000 మంది శిష్యులతో వచ్చాడు. ఆ శిష్యులందరికీ భోజనం పెడతానని వాళ్ళేమో నది దగ్గరికి వెళ్ళి రమ్మన్నాను. వాళ్ళు వస్తారు. వాళ్ళు రాగానే ఎలా అన్నం పెట్టాలి, అన్నం పెట్టకపోతే ఆయన చెప్పిస్తాడు, నాకు భయంగా ఉందనగానే ఓ సరే ఆ భోజనం సంగతి నేను చూసుకుంటానులే అని భీముడిని పిలిచి, భీమసేన తొందరగా వెళ్ళి దుర్వాసుణ్ణి ఆయన 10,000 శిష్యుల్ని ఆలస్యం చేయొద్దు, తొందరగా రమ్మను, ఇక్కడ పదార్థాలు వేడివేడిగా సిద్ధంగా ఉన్నాయని చెప్పు, పాయసం దద్యోజనం బభ్రాజమానం ఒకటి అన్నీ రెడీగా ఉన్నాయని చెప్పనగానే భీముడు ఎగాదిగా చూసి కృష్ణ అన్నాడు. నేను చెప్పాక వెళ్ళిన అన్నట్టు ఆయన. నాకేదో అర్థమవుతుందోయ్ అని భీముడు బయలుదేరాడు. ఒక గద వేసుకుని బయలుదేరాడు. కృష్ణుడు ఏదో చేయబోతున్నాడని అర్థమైపోయింది ఆయనకి. కృష్ణుడు చెప్పాక కాదు అని పాండవుల్లో ఎవరు అనరు. అందుకని భీముడు ఓహోహోహ అనుకుంటూ వెళ్ళేసరికి వీళ్ళంతా ఎండలో ఇసుకల మీద పొట్లు పెట్టి కొందరు, చెట్లుకి తగిలించి కొందరు, బండరాళ్ళకి తగిలించి ఒకళ్ళు, ఈ డైజెషన్ అవ్వక అరక్క ఒకటే ఉబ్బిపోయిన పొట్టలతో బాధపడుతూ ఉంటే భీముడు ముందుగా దుర్వాసుడికి నమస్కరించి, మహర్షి ఇదేమిటి ఇలా పొల్లిగింతలు పెడుతున్నారు అన్నట్ట. భీమ అనకపోతే రోట్లో చేదో పెట్టుకొస్తుంది గ్యాస్. స్వామి మీ బాధ ఏమిటో అర్థం కావడంలా, అక్కడ మీకోసం 64 రకాల కూరలు, 32 పచ్చళ్ళు, 31 రకాల పులుసులు, ఇవన్నీ ఏ ప్యాంట్రీ గారు అక్కర్లేకుండా మా ఆవిడ తయారు చేసింది. మీకోసం భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, రండి అనగానే నాయన
చూచావు కదా పొట్ట ఒకటే ఉబ్బిపోయింది. బస్తాడు బియ్యంతో వండిన అన్నం తిన్నట్టుగా ఉన్నాయి మా పొట్టలో. ఈ బస్తా కడుపులో ఉంటే, ఈ బస్తాని ఇసుక్కి రాస్తూ ఉంటే నువ్వు మళ్ళీ అన్నం పెడితే చస్తాం, మేము కదలలేమనగా. కదలకపోతే మిమ్మల్ని అందరినీ నేను మోసుకుపోతాను స్వామి ఆజ్ఞవండి అన్నట్ట. నువ్వు మోసుకుపోతే తర్వాత నలుగురు మొయ్యాలి మమ్మల్ని. నాయన తినలేకపోతున్నావు అనగా, అదేంటండి మీకోసం కృష్ణుడు వచ్చి అక్కడ కూర్చున్నాడు అనగానే, అమ్మ నాయనో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. ఆ దుర్యోధనుడు పంపగా మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చాను. ఆ దుర్యోధనుడు నా కొంప ఉంచేశాడు, కృష్ణుడు వచ్చాడా, అసలు విషయం చెప్పమే, ఇదంతా ఆయన మహిమ. ఇంక నేను అక్కడికి రాని ఇక్కడి నుంచే దండం పెట్టానని, ఈ బాధ నుంచి మమ్మల్ని విముక్తులు చేయమని ఆ పుండరీకాక్షుణ్ణి మేము ప్రార్థించినట్టుగా చెప్పు నాయన. భీమా రక్ష రక్ష పుండరీకాక్ష అనగానే, అయితే ఇక మీరు రారా మరి ఆ పాయసాలు అవి అంటే, నువ్వు తినవయ్యా బాబు నీకు పుణ్యం ఉంటుంది, ఇలా పాయసం అది అద్వోజనం. లేదా ఎవరో నిన్న రిటార్సీ నుంచి ఇక్కడ దాకా తిండి లేక రైల్లో వచ్చారట, ప్యాంట్రీ కారు లేక, వాళ్ళకి పెట్టమను తింటారు, మళ్ళీ జీవితంలో భోజనం అడగకుండా అన్నట్ట. అనగానే ఇంకేముంది, భీముడు నవ్వుకుంటూ వచ్చాడు. ఏరయ్యా వాళ్ళని అడిగితే ఇంకేవేరి ఒకటే పారిపోతున్నారు, కృష్ణ వాళ్ళని రక్షించరు కానీ కృష్ణుడు వాళ్ళని మళ్ళీ ఆ బాధ నుంచి విముక్తులు చేశాడు. చూచావా, ఇదంతా ఎవరు చెబుతున్నారు? అర్జునుడు ఇప్పుడు ధర్మరాజుకు చెబుతూ, ఆనాడు అక్షయ పాత్రలో మిగిలిన ఇంత పెసరు శిష్ట శాకాన్నలవము, అది కూడా మళ్ళీ ఎంగిలన్నం కాదు, పవిత్రమైన తనంత తాను సృష్టించుకున్న ఇంత శాఖ అన్న లవం నోట్లో వేసుకుని మొత్తం దుర్వాసుడి శిష్యులందరినీ సంతృప్తుల్ని చేశాడు. ఇట్టి త్రైలోక్య సంతర్పి ఎందుగలడు, ఎంత మంచి మాట చూసారా, ఇట్టి త్రైలోక్య సంతర్పి ఎందుగలడు. ఇలా 3 లోకాల వాళ్ళకి సంతర్పణ భోజనం పెట్టి వాళ్ళని తృప్తిపరిచేవాడు ఈ ప్రపంచంలో మరొకడున్నాడా, పరమాత్ముడైన కేశవుడు తప్ప. అవునా? అటువంటి కృష్ణుడు లేడివాడు. ఆయన అవతారం చాలించగానే నేను ఆయన భార్యలు 16,000 మందిని నీ దగ్గరికి తీసుకొద్దామని బయలుదేరాను. దారిలో దొంగలు మీద పడ్డారు, మామూలు పనికి మాలిన దొంగలు. ఒకప్పుడు నా అస్త్రములతో కౌరవ సైన్యాన్ని ధ్వంసం చేసిన వాడిని, బోడి దొంగలతో యుద్ధం చేయలేక తలకిందులైపోయాను. తేరు రథికుండు హయములు అస్త్రాసనం బాశరౌరాతం బంజుల తొల్లి జంపులు తుదిన్ వ్యర్థంబులైపోయే మచ్చేతోధీసుడు చక్రిలేమి భసిత క్షప్తాజ్య మాయా విమాయా తంత్రోషర భూమి బీజముల మర్యాదన్ నిమేషంబునన్ అన్నా. నా రథం ఎటువంటిది? స్వయముగా మహానుభావుడు అగ్నిహోత్రుడిచ్చిన దివ్య రథం. ఆ రథంలో కూర్చున్న రథికుడు ఇదిగో ఈ గాంధీవి అర్జునుడు. ఇక గుర్రములు, అవి కూడా అత్యద్భుతమైన పరమ పవిత్రమైన అగ్నిహోత్రుడిచ్చిన దివ్యమైన అశ్వాలు. ఇక ధనుస్సు గాంధీవం, మామూలుది కాదు. అర్జునుడు యుద్ధం చేయడానికి వెళ్ళాడంటే ఆయన వెళ్ళే రథం అగ్నిచ్చాడు, ఆయన కూర్చునే ఆ తొట్టి అగ్నిచ్చాడు, గాంధీవం అగ్ని ఆయనకి ప్రసాదించాడు, గుర్రములు అగ్ని నుంచి పుట్టాయి, అన్నీ దివ్యములైనవండి. స్వయంగా అగ్నిహోత్రుడు ఇచ్చాడు. అగ్నిహోత్రుడు మిగతావన్నీ ఇచ్చాడు, అది పక్కన పెట్టండి. గాంధీవం అగ్ని ఇచ్చాడు, కానీ ఆ గాంధీవం సృష్టించింది ఎవరో తెలుసా? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు 60,000 సంవత్సరాలు ధరించాడు గాంధీవాన్ని. ఒకరోజు కాదు, 2 రోజులు కాదట. బ్రహ్మగారు గాంధీవమును సృష్టించి 60,000 60,000 ఇయర్స్ ధరించాడు. ఆయన దగ్గర నుంచి ప్రజాపతి పుచ్చుకున్నాడు. ప్రజాపతి 25,000 సంవత్సరాలు ధరించాడు. ప్రజాపతి దగ్గర నుంచి ముచ్చటపడి ఇంద్రుడు పుచ్చుకున్నాడు. ఇంద్రుడు 5,000 సంవత్సరాలు ధరించాడు. ఇంద్రుడి దగ్గర నుంచి చంద్రుడు పుచ్చుకున్నాడు. చంద్రుడు దాన్ని 6,000 సంవత్సరాలు ధరించాడు. చంద్రుడి దగ్గర నుంచి వరుణుడు పుచ్చుకున్నాడు. వరుణుడు 2,000 సంవత్సరాలు ధరించాడు. వరుణుడి దగ్గర నుంచి అగ్ని పుచ్చుకున్నాడు, 1000 ఏళ్ళు ధరించాడు. అగ్నిగారు ఖాండవ వనదహన సమయంలో అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడు 65 ఏళ్ళు 65 ఏళ్ళు ధరించాడు. ఇది గాంధీవం చరిత్ర. చంద్రుడు కూడా ధరించాడని చాలామందికి తెలియదు.
కానీ మను చరిత్రలో ఈ విషయాన్ని స్ఫుటంగా చెప్పాడు. భారతంలో ఉంటుంది, విరాట పర్వంలో. మళ్ళీ అలసాని మను చరిత్రలో గాంధీవము నీచేతిది పాండవునింజారబట్టి బ్రతికితి మా విల్లుండిన నేడు నిశాచర చండవే అల్లునికి తోడు శతభల్లములను అని వరూధిని చంద్రుడిని తెప్పుతుంది. నీ చేతిలో ఉన్న గాంధీవం పాండవుడి దగ్గరికి వెళ్ళింది కాబట్టి బతికిపోయాం, లేకపోతే దుర్మార్గుడా మన్మథ బాణాలతో పాటు నీ బాణాలు కూడా వేసి చంపేసేవాడివి అంటుంది. అది కూడా వెర్రి మాట అనుకోండి. ఎందుకో తెలుసా, ఈ కథ రాసేనాటికి పాండవులు పుట్టలేదు. ఎందుకని ఈ కథ రెండవ మనువు సార్వశిష్యుడు పుట్టే కాలం నాటి కదా. అప్పటికి ఈ పాండవులు ఎక్కడున్నారు? ఇలాంటివి చాలా ఉంటాయి మన కావ్యాల్లో. చాలామంది తెలుసో తెలియకో, ఇష్టపడో తెలుసో రాస్తారు. అవి పొరపాటు అవ్వచ్చు, కావాలని రాయొచ్చు. ఉదాహరణకి పాండురంగ మహాత్మ్యం ఉంది. తెనాలి రామకృష్ణుడు చేసిన ఒక బ్లండర్ ఒకటి ఉంటుంది. బ్లండర్ అనడం కంటే ఆయన కావాలని కూడా రాయేసి ఉండొచ్చు. ఏమంటాడు ఆయన? యమునతో ఆనందముంజందునే గంగా సంగమం ఇచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే యమునతో ఆనందము పొందునే రంగత్తుంగ తరంగహస్తములన రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించనేని గుణభద్ర తుంగభద్ర అనేది. తుంగభద్ర కృష్ణానదికి ఉపనది. అందుకని తుంగభద్ర కృష్ణలో కలిసిపోతుంది. కాబట్టి తుంగభద్ర సముద్రంలో కలవదు. తుంగభద్ర నువ్వే కనుక సముద్రంలో కలిస్తే, డైరెక్ట్గా సముద్రంలో కలిస్తే సముద్రుడు ఎంత ఆనందపడతాడో. గంగను మెచ్చుకుంటాడా? గంగ అబ్బే నువ్వు నాలో కలవక్కల, నీకంటే గొప్పది గుణభద్ర తుంగభద్ర అంటాడు. కావేరిని తన దేవేరిగా అంగీకరించడు. యమునతో ఆనందము చెందుని అన్నాడు. ఈ యమున మాత్రం గంగలో కలుస్తుందా? యమున గంగకు ఉపనదండోయ్, అది కూడా వెళ్ళదు. కానీ యమున అందులో వెళ్ళినట్టుగా రాశాడు ఆయన. ఇలా ఒకటి కాదు, అప్పుడప్పుడు కవులు చమత్కారం కోసం రాయొచ్చు, ఏదో కారణం చేత అది మర్చిపోయి రాయొచ్చు, ప్రమాదోధీమతామపరి ఏదో కారణం అయి ఉంటుంది. అంత మహాకవులు రాశారంటే ఇంకేదో అంతరార్థం ఉంటుంది. ఇంకా అల్లసాని పెద్దగా ఇంకో తమాషా రాశాడండోయ్. చంద్రుడిని తెగతిడుతూ గోవధము చేయు తొరకల దైవంబవు నీవు అన్నాడు. సార్వచమను కాలంలో ఈ తొరకాళ్ళు ఎక్కడ నడిచారు? వాడు ఎంత చేసి 2000 ఏళ్ల క్రితం కూడా రాలేదు. గోవధము చేసే తొరకల దైవానివి నువ్వు అన్నాడు ఆయన, ఏ చంద్రుణ్ణి. కాబట్టి అవన్నీ మహాత్ముల యొక్క లీలల కింద మనం భావించాల్సిందే. అందుకని ఆ పెద్దలందరికీ తేభ్యో నిత్యం నమో నమః అనండి. నమో నమః, వారందరికీ నమస్కారమే. మనం మహాత్ములు ఎప్పుడూ గౌరవించవలసిందే. వాళ్ళు రాసిన వెనక ఏదో ఒక అంతరార్థం ఉంటుందని మాత్రం గ్రహించాల్సిందే.